ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చింత చిగురు పులిహోర చూపిస్తానండి. నేను సెకండ్ టైం చేయడం చాలా టేస్ట్గా ఉంటుంది. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మెయిన్ రైస్ అండి. ఇది బాయిల్డ్ రైస్, చూడండి పొగలు వస్తుంది, ఇప్పుడే బాయిల్ చేశాను. బాయిల్డ్ రైస్, గ్రౌండ్ నట్, చింత చిగురు, పోపు గింజలు, క్యాషూ నట్స్, సాల్ట్ అండి. సాల్ట్ కొంచెం చిటికెడైతే సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చింత చిగురులో వేసుకుని ఉంటాం కాబట్టి. మిగతాది పోపుకి కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ యాజ్గా వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను బాండీ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని దీనిలో కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాము. పులిహోర కదండి, కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఇది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలో మనము గ్రౌండ్ నట్స్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. నేను చెప్పాను కదా, ప్రతిసారి ఇలా ఫైనల్గా మనం యాడ్ చేసుకుంటే క్రిస్పీనెస్ అలానే ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. సో అందుకని మనం ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. క్యాషూ నట్స్ లాస్ట్లో వేద్దామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే ఈజీగా వేగిపోతాయి కనుక. ఇప్పుడు వేగిపోయాయండి. క్యాషూ నట్స్ కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. పల్లీలు అయితే వేగిపోయాయి. చూసారా, ఇప్పుడు వేగిపోయాయండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక బౌల్లో. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందామండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత వేగిపోయాయండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి త్వరగా వేగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసేసుకుందాం. గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్. ఇది కూడా కొంచెం వేగాలండి, ఎందుకంటే మనం గోంగూర పులిహోరలో అయితే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసుకుంటాం కాబట్టి అవసరం లేదండి. చింత చిగురులో ఏంటంటే ఓన్లీ ఉప్పు, పసుపు వేస్తాం కాబట్టి స్పైసీనెస్ కోసం ఖచ్చితంగా గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. అందరూ ట్రై చేయండి, ఒకసారి చేస్తేనే కదా తెలుస్తుంది ఎలా ఉంది అనేది. ఇదైతే నేను ఎక్కడా చూడలేదండి, అంటే నేను చూడలేదు, మీరు ఎవరైనా చూస్తే నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం అండి. నేనే చేశాను, ఇది సెకండ్ టైం చేయడం. చాలా టేస్టీగా ఉంది, హెల్త్కి కూడా మంచిదండి. కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, గ్రీన్ చిల్లీ కూడా వేగిపోయాయండి. దీనిలో ఒక స్పూను, హాఫ్ స్పూన్ అంటే బిగ్ స్పూన్ కాదండి, ఇప్పుడు స్మాల్ స్పూనే నేను దీనిలో వేసాను. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, చింత చిగురులో ఉంటుంది కాబట్టి ఎక్కువ అవుతుందండి, చూసి వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింత చిగురు వేద్దామండి దీనిలో. నేను మీకు చెప్పాను కదండి, ఇది సమ్మర్ సీజన్లో మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా మంచిది హెల్త్కి కూడా. మార్నింగ్ పిల్లలకి లంచ్ పెట్టడానికి కానీ లంచ్ బాక్సెస్కి ప్రాబ్లం ఉండదండి. వాళ్ళకి కూడా అన్నీ మనం తినిపించినట్టు అవుతుంది. సో ఈజీ అవుతుంది. మనకి ఎప్పుడైనా వెజిటబుల్స్ లేనప్పుడు కానీ అర్జెంటుగా ఏమైనా కుక్ చేయాలన్నప్పుడు వెరైటీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఒక 2 minutes. చూడండి, ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో ఫ్రై అయినట్టండి. దీనిలో ఒక స్పూను మెంతి పౌడర్ వేసుకున్నాం, ఒక స్పూను జీరా పౌడర్ అండి. నెక్స్ట్ కొంచెం ఇంగువ వేసుకున్నామండి. ఇప్పుడు ఇది కూడా మిక్స్ అయ్యేట్టు కలుపుకొని ఒక 2 minutes ఉందాం. చూడండి, ఇప్పుడు ఇది వేగిపోయిందండి. దీనిలో మనము ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, రైస్ యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి.
ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవాలి అంతా కలిసేట్టు. చూడండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. కంప్లీట్ అయిపోయింది. దీనిలో మనం ఏదైతే గ్రౌండ్ నట్ క్యాషూ నట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి వేసుకుందాం. ఇప్పుడు క్యాషూ నట్స్ గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకున్నాం. ఇవి కూడా మిక్స్ చేసుకుందాం. ఏంటంటే ఇవి తినేప్పుడు వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. పోపులు అలానే వేసి ఉంచితే మెత్తబడిపోతాయి. సో అందరూ ఈ టిప్ పాటించండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది ఈజీగా చేసుకునేది. మనం సమ్మర్లో ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చింత చిగురు కానీ గోంగూర కానీ ఎప్పుడంటే అప్పుడు చిటికలో చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. ఎవరైతే చేశారో దానికి నాకు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.